ఓం శాంతి 3/4/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. జ్ఞాన మార్గానికి స్మృతి చిహ్నం భక్తి మార్గం. ఈరోజు మధువన్ భూమిలో ఏ మేళా జరుగుతోంది? ఈరోజు అనేక నదులు మరియు సాగరుని మిలనం జరుగుతున్నది. ప్రతి ఒక్క చిన్న పెద్ద జ్ఞాన నది పతిత పావనుడైన తండ్రి సమానంగా పతిత పావని అయింది. తండ్రి తన సేవా సహయోగులను చూస్తూ ఉన్నారు. దేశం నుండి విదేశం వరకు పతిత పావని నదులు చేరుకున్నాయి. దేశ విదేశాలలోని ఆత్మలు పావనమై మహిమ చేసే పాటలను ఎంతగానో పాడుతూ ఉన్నారు. మనస్సులో పాడే ఈ పాటలే మళ్ళీ ద్వాపరయుగంలో నోటితో పాడే పాటలుగా అవుతాయి. ఇప్పుడు తండ్రి శ్రేష్టాత్మల శ్రేష్ట కార్యమును శ్రేష్ట జీవితపు కీర్తిని పాడుతూ ఉన్నారు. ఇదే మళ్ళీ భక్తి మార్గంలో కీర్తనలుగా అవుతాయి. ఇప్పుడు అతీంద్రియ సుఖాన్ని ప్రాప్తి చేసుకున్న కారణంగా ఆత్మల మనస్సు సంతోషంగా నాట్యం చేస్తుంది. మళ్ళీ భక్తి మార్గంలో కాళ్లతో పాదాలతో నాట్యం చేస్తారు. ఇప్పుడు శ్రేష్టాత్మల గుణాల మాలను స్మరణ చేస్తారు లేక వర్ణన చేస్తారు. మళ్ళీ భక్తుల మార్గంలో భక్తి మార్గంలో మణుల మాలను స్మరణ చేస్తారు. ఇప్పుడు మీరందరూ స్వయంగా తండ్రికి భోగును సమర్పిస్తూ ఉన్నారు. నైవేద్యాన్ని మీ అందరికీ భోగును సమర్పిస్తారు. భక్తిలో ఎలాగైతే ఇప్పుడు మీరందరూ తండ్రికి స్వీకారం చేయించకుండా ఏ పదార్థాన్ని స్వీకరించరో, ముందు బాబాకు అనే స్నేహం సదా హృదయంలో ఉంటుందో, అలాగే భక్తి మార్గంలో దేవాత్మలైన మీకు స్వీకారం చేయించకుండా స్వయం స్వీకరించరు. ముందు దేవతలు తర్వాత మేము అని భావిస్తారు. ఇప్పుడు మీరు ముందు తండ్రి తర్వాత మేము అని అంటారు కదా, కావున అంతా కాపీ చేశారు. మీరు స్మృతి స్వరూపులవుతారు. వారు స్మృతి చిహ్నపు స్మృతి స్వరూపంగా ఉంటారు. ఎలాగైతే మీరు అఖండ అవ్యభిచారులుగా అనగా ఒక్కరి స్మృతిలోనే ఉంటున్నారో, ఎవ్వరు కదిలించలేరు మార్చలేరు. అలాగే నవదా భక్తులు, సత్యమైన భక్తులు, ఆదిలోని భక్తులు తమ ఇష్ట దైవంపై నిశ్చయంలో అఖండంగా స్థిరంగా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారు. ఒకవేళ హనుమంతుని భక్తులకు రాముడు దొరికినా వారు హనుమంతుని భక్తులుగానే ఉంటారు. అటువంటి స్థిరమైన విశ్వాసపాత్రులుగా ఉంటారు. మీరు అనుసరించే ఒకే బలం ఒకే నమ్మకాన్ని భక్తులు అనుసరించారు. మీరందరూ ఇప్పుడు ఆత్మిక యాత్రికులుగా అవుతారు. మీది స్మృతి యాత్ర, వారిది స్మృతి చిహ్న యాత్ర. మీ జ్ఞాపకార్థాలు ఎక్కడైతే విగ్రహాలను ఉంచారో అక్కడ యాత్ర చేస్తున్నారు. మీరు వర్తమాన సమయంలో జ్ఞాన స్తంభము శాంతి స్తంభము నలువైపులా ఉన్న శిక్షణ మహావాక్యాల కారణంగా చుట్టూ గుండ్రంగా తిరుగుతారు. ఇతరులతో కూడా అలాగే చేయిస్తారు. వ్రాసి ఉన్న శిక్షణల స్మృతి స్వరూప మహావాక్యాలను చదవటానికి చుట్టూ తిరుగుతారు. ఒక్కవైపు కూడా వదలరు. నలువైపులా తిరగడం సంపన్నమైన తర్వాత అన్నీ చూశాము అనుభవం చేశాము అని భావిస్తారు. భక్తులు మీ స్మృతి స్వరూపాల చుట్టూ తిరగడం ప్రారంభించారు. ప్రదక్షిణ పూర్తి కానంత వరకు భక్తి పూర్తి కాలేదు, సంపన్నం కాలేదు అని భావిస్తారు. మీ అందరి అన్ని కర్మలు గుణాల సూక్ష్మ రూపాన్ని స్థూల రూపంలో భక్తులు అనుసరించారు. కావున బాప్దాదా సర్వదేవాత్మలకు సదా స్థిర నిశ్చయ బుద్ధితో ఉండమని శిక్షణనిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరందరూ ఒక్కరి స్మృతిలో ఏకరసంగా ఏకాగ్రంగా స్థిర బుద్ధితో లేకుంటే మీ భక్తులు కూడా స్థిరమైన నిశ్చయ బుద్ధి కలిగి ఉండరు. ఇక్కడ మీ బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది, అక్కడ భక్తులు కాళ్లతో భ్రమిస్తూ ఉంటారు, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి ఒక్కొక్కరిని తమ దేవతగా చేసుకుంటారు. ఈరోజు రాముడికి భక్తులుగా ఉంటారు, రేపు కృష్ణుడికి భక్తులుగా అవుతారు,
సర్వ ప్రాప్తులు ఒక్కరి ద్వారానే అన్న స్థితి మీకు తయారు కానంత వరకు భక్తాత్మలు కూడా ప్రతి ప్రాప్తి కొరకు వేరు వేరు దేవతల వద్దకు వెళ్తూ ఉంటారు, అంటే భ్రమిస్తూ ఉన్నారు. మీరు ఆత్మ అభిమాని స్థితిలో ఉంటూ మీ శ్రేష్ట గౌరవం నుండి దూరం అవుతారు. మీ భక్తులు కూడా విసుగు చెంది అలజడి చెందుతారు. ఏ విధంగా ఇక్కడ మీరు స్మృతి ద్వారా అలౌకిక అనుభూతులను చేయడానికి బదులుగా మీ బలహీనతల కారణంగా ప్రాప్తులకు బదులు ఫిర్యాదులు చేస్తారు, నిందిస్తారు. నిరాశతో ఫిర్యాదు చేసిన, స్నేహంతో ఫిర్యాదు చేసిన మీ భక్తులు కూడా ఫిర్యాదులు చేస్తూ నిందలు వేస్తూ ఉంటారు. నిందలు మీకు బాగా తెలుసు, అందుకే వినిపించడం లేదు ఏం నిందలు చేస్తారో అనే విషయం. తండ్రి చెప్తున్నారు, దయా హృదయాలుగా కండి, నిరంతరము దయా భావనను ఉంచుకోండి. కానీ దయాభావనకు బదులు అహంకారము, భ్రమ, అపోహ ఏర్పడుతూ ఉంది. భక్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అపోహ అనగా ఇది చేద్దామా, ఇలా అవుతుందా, అవ్వదా, అలా అయితే అవ్వదు కదా, ఈ విషయాల్లో దయాభావాన్ని మర్చిపోతారు. స్వయం పట్ల, సర్వుల పట్ల దయాభావన ఉండాలి. అపోహ స్వయం పట్ల, సర్వుల పట్ల కూడా ఉంటుంది. ఒకవేళ ఈ అపోహ అనే రోగం వృద్ధి చెందితే ఇది క్యాన్సర్ లాంటి రోగం అయిపోతుంది. ప్రారంభ దశలో ఉన్నవారు బ్రతుకుతారు, చివరి దశలో ఉన్నవారు బ్రతకడం కష్టం, జీవించలేరు, మరణించలేరు. అలా ఇక్కడ కూడా పూర్తి అజ్ఞానులు కాలేరు, పూర్తి జ్ఞానులుగా కూడా కాలేరు. వారి గుర్తు ఏమనగా నేను ఇలాగే ఉన్నాను అని అంటారు. ఇతరుల పట్ల అయితే వీరు ఇంతే అనే స్లోగన్ను పదే పదే అంటూ ఉంటారు. ఎంతగా పరివర్తన చేయాలని ప్రయత్నించినా మళ్ళీ ఆ పాటే పాడుతూ ఉంటారు. క్యాన్సర్ రోగి బాగా తింటాడు, త్రాగుతాడు, బయటికి బాగా కనిపిస్తాడు, కానీ లోపల శక్తిహీనంగా ఉంటాడు. అపోహ అనేది, ఈ అపోహ కలిగిన రోగగ్రస్తుడు కూడా బయటకి తనను తాను బాగా నడిపించుకుంటాడు, బయటకి ఏ బలహీనతను కనిపించనివ్వడు. ఎవరైనా లోపాలు చెప్తే స్వీకరిస్తాడు, కానీ లోపల ఆత్మ అసంతుష్టమైన కారణంగా సంతోషము, సుఖము, ప్రాప్తిలో బలహీనమవుతూ ఉంటాడు. అలాగే రెండవది అహంభావం. దయాభావనకు గుర్తు ప్రతి మాటలో, సంకల్పంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. దయాభావన ఉన్నవారికి ఎక్కడ చూసినా తండ్రియే తండ్రి కనిపిస్తారు. అహంభావన ఉన్నవారు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా నేనే నేనే అని అంటూ ఉంటారు. వీరు నేను నేను అనే మాలను స్మరించేవారు, తండ్రి మాలను స్మరించే వారికి నేను అనే భావన తండ్రిలోని ఇమిడిపోయి ఉంటుంది. దీనినే ప్రేమలో లీన మగుట అని అంటారు. వీరు లవ్లీన్ ఆత్మలు. వారు నేను నేను అనే దానిలో లీనమైన ఆత్మలు. ఇప్పుడు అర్థమైందా? మిమ్మల్ని కాపీ చేస్తే వారు అనుసరించేవారు పూర్తి కల్పమంతా ఉన్నారు. మీరు భక్తులకు మాస్టర్, భగవంతులు. సత్యత్రేతాయుగాలలో ప్రజలకు ప్రజాపితలు. సంగం యుగంలో బాప్దాదా పేరును, కర్తవ్యాన్ని ప్రత్యక్షం చేసే ఆధారమూర్తులు. తమ శ్రేష్ట కర్మ ద్వారా, పరివర్తన ద్వారా తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలన్నా, లేక వ్యర్థ కర్మ ద్వారా, సాధారణ నడవడిక ద్వారా తండ్రికి చెడ్డ పేరు తేవాలి అన్న అంతా పిల్లల చేతిలోనే ఉంది. వినాశకాలంలో విశ్వానికి మహాకళ్యాణకారిగా, మహావరదాని, మహాదాని, శ్రేష్ట పుణ్యాత్మల స్వరూపంలో ఉంటారు. అంటే అన్ని కాలాలలో ఎంత శ్రేష్ట ఆత్మలయ్యారు, ప్రతి కాలంలోనూ ఆధారమూర్తులు. ఈ విధంగా తమను తాము భావిస్తున్నారా? ఆది, మధ్య, అంత్యం 3 కాలాల పరిచయం స్మృతిలోకి వచ్చింది. వీరు ఒక్కరే కాదు, మీ వెనుక మిమ్మల్ని అనుసరించే చాలామంది ఉన్నారు. కావున సదా ప్రతి సంకల్పంలో కూడా అటెన్షన్ ఉండాలి, మంచిది. అలాంటి 3 కాలాల్లో శ్రేష్టంగా సదా ఒక్క బాబా స్మృతిలో సమర్థ స్వరూపులు, సదా దయా హృదయులు, ప్రతి సెకండు ప్రాప్తి స్వరూపులు, ప్రాప్తి దాతలు. అలాంటి బాప్ సమాన్ సదా సంపన్న స్వరూపాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
టీచర్స్ పట్ల అవ్యక్త బాప్తాద మహావాక్యాలు. టీచర్లు వాస్తవానికి టీచర్ల స్వరూపమే నిరంతర సేవాదారులు. ఇది బాగా తెలుసు కదా. సేవాదారుల విశేషత ఏమిటి? సేవాదారులు సఫలీకృతులుగా దేని ద్వారా అవుతారు? సేవలో సదా నిమగ్నమై ఉండాలి. అలాంటి సేవాదారుల విశేషత, నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చేశాను, ఈ భావాన్ని కూడా త్యాగం చేయాలి. దీనినే మీరు త్యాగమును కూడా త్యాగం చేయడము అని అంటారు. చేసినటువంటి దానిని చెప్పకుండా ఉండడం, అనుకోకుండా ఉండడమే త్యాగం. నేను చేశాను సేవ అంటే సేవలో సఫలత రాదు. నేను చెయ్యలేదు, నేను చేసేవాడిని, చేయించేవారు తండ్రి అనే స్మృతి ఉండాలి. అప్పుడు తండ్రి మహిమ వస్తుంది. నేను సేవాదారిని, నేను చేశాను, నేను చేస్తాను, నేను చేయగలను, ఈ నాది నాది అనే భావన సేవాదారి లెక్కలో వచ్చింది అంటే అది సేవలో సఫలతను, విజయాన్ని రానివ్వదు, చేసి వ్యర్థమవుతుంది. ఎందుకంటే సేవలో నాది అనే భావన మిక్స్ అయింది అంటే అది స్వార్థపూరిత సేవ అవుతుంది, త్యాగభరిత సేవ కాదు. ప్రపంచంలో 2 రకాల సేవాదారులు ఉంటారు. ఒకరు స్వార్థంతో కూడిన సేవాదారులు, రెండవ వారు స్నేహంతో కూడిన త్యాగమూర్తి సేవాదారులు. మీరు ఎలాంటి సేవాదారులు? ఇంతకు ముందు వినిపించాను కదా, నాది అన్న భావన బాబా ప్రేమలో లీనమైపోతే వారిని సత్యమైన సేవాదారులని అంటారు. నేను నువ్వు అనే భాషయే సమాప్తమైపోతుంది. చేయించేవారు బాబా, నేను నిమిత్తము. ఎవరైనా నిమిత్తం కావచ్చు. నాది అనే భావన వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది? మై మై, నేను నేను, మే మే అని ఎవరంటారు? మేక. నేను నేను అన్నప్పుడు మోహం వచ్చేస్తుంది. మేక తల ఎప్పుడు వంగి ఉంటుంది, సింహం తల పైకి ఎత్తబడి ఉంటుంది. ఎక్కడైతే నాది అనే భావన వస్తుందో అక్కడ ఏదో ఒక కోరిక కారణంగా వంగిపోతారు. సదా నశాలో తల ఉన్నతంగా ఉండదు. ఏదో ఒక విఘ్నం కారణంగా తల మేక వలె క్రిందికి వంగి ఉంటుంది. గృహస్థుల జీవితం కూడా మేక వలె ఉంటుంది. ఎందుకంటే సదా నేను నేను అంటూ సదా వంగి ఉంటారు కదా. నమ్రతతో వంగి ఉండడం అది వేరే విషయం, వినయంగా వంగడం వేరే. అది మాయ వంచలేదు. ఈ నాది అనే భావన మాయ మేక వలె తయారు చేస్తుంది. బలవంతంగా తలను క్రిందకు దించేస్తుంది, కళ్ళను క్రిందికి దించుతుంది. సేవలో నాది అనే భావన కలవడము అంటే బానిసలుగా అవ్వడం. తర్వాత వ్యక్తికి బానిసగా, పాత్రకు బానిస, వస్తువులకు బానిస, వాయుమండలానికి బానిస, ఏదో ఒక దానికి బానిసలుగా అయిపోతారు. తమ సంస్కారాలకు కూడా బానిసలుగా అయిపోతారు. బానిసలు అనగా పరవశులు. బానిసగా ఉన్న వ్యక్తి పరవశమయ్యే ఉంటాడు. సేవాదారులలో ఈ సంస్కారం ఉండరాదు. సేవాదారులు ఛాలెంజ్ చేయువారిగా ఉంటారు. తల పైకి ఎత్తుకొని ఎప్పుడు ఛాలెంజ్ చేస్తారు. తప్పు జరిగి ఉంటే తల దించుకొని మాట్లాడతారు. సేవాదారులు అనగా ఛాలెంజ్ చేయువారు. మాయకు మరియు విశ్వంలోని ఆత్మలకు తండ్రి ఛాలెంజ్నిచ్చేవారు, తెలిపేవారు. ఎవరైతే పాత సంస్కారాలను ఛాలెంజ్ చేసిన వారిగా ఉంటారో వారే ఈ ఛాలెంజ్ను చేయగలరు. మొదట తమ సంస్కారాలను ఛాలెంజ్ చేయండి, తర్వాత సాధారణ విఘ్నాలను ఛాలెంజ్ చేయండి. అలాంటి సేవాదారులను ఎప్పుడు విఘ్నాలు ఆపలేవు. ఛాలెంజ్ చేసేవారు మాయ పర్వత రూపాన్ని కూడా సెకండ్ల ఆవగింజంతగా చేసేస్తారు. మాయను గురించి ఒక డ్రామా చేస్తారు కదా, అందులో మీరేమంటారు? సత్యమైన సేవాదారులు అనగా తండ్రి సమానులు. ఎందుకనగా తండ్రి మొట్టమొదట స్వయాన్ని ఏమని చెప్పుకుంటారు? నేను విశ్వ సేవాధారిని. సేవాధారిగా కావడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. ఒక్క జన్మలో చేసిన ఇప్పటి సేవ అనేక జన్మలకు కిరీటధారులుగా, సింహాసన అధికారులుగా చేస్తుంది. సంగం యుగము సేవ చేసే యుగం కదా. అది ఎంత సమయం వరకు చెప్పాలి అంటే సంగం యుగము ఆయుష్ తక్కువే. అందులోనూ సేవ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి చాలా తక్కువ సమయం లభిస్తుంది. సుమారు 50-60 సంవత్సరాలు సేవ చేశారు అనుకోండి. 5000 సంవత్సరాలలో 60 తీసివేయండి, మిగిలినదంతా ప్రాలబ్ధమే. 60 సంవత్సరాలు సేవ,
మిగిలినదంతా ప్రాప్తి. ఎందుకనగా సంగమయుగ పురుషార్థానుసారం పూజ్యులుగా అవుతారు. పూజ్యులుగా అయ్యే దానిని బట్టి నెంబర్ వారుగా పూజారులుగా కూడా అవుతారు. పూజారులలో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా, కనుక పూజారులు కూడా నెంబర్ వారుగా అవుతారు. పూజ్యులుగా అయ్యే దానిని బట్టి నెంబర్ వారి పూజారులుగా అవుతారు. పూజారులలో కూడా నెంబర్ వారుగా అవుతారు అని మీకు తెలుసు. చివరి జన్మ కూడా ఎంత బాగున్నారో చూడండి. మంచి పురుషార్థుల చివరి జన్మ ఇంత బాగుంది అంటే ఇక ఇంతకు ముందు జన్మ ఎలా ఉండి ఉండవచ్చు? సుఖంతో పోల్చుకుంటే దుఃఖమని చెప్పవచ్చు. ధనికుడు కొంచెం పేదవాడైతే ఇలాగే పోలుస్తారు కదా. ఒక గొప్ప వ్యక్తికి సగం డిగ్రీ జ్వరం ఉన్నా ఫలానా వారికి జ్వరం వచ్చిందని అంటారు. అదే పేదవాడికి 5 డిగ్రీల జ్వరం వచ్చినా ఎవ్వరూ అడగరు. అలాగే మీరు కూడా ఇంత దుఃఖితులుగా కారు, కానీ అతి సుఖాన్ని పొందిన లెక్కతో దుఃఖం పొందారు అని అంటారు. చివరి జన్మలో కూడా బికారిగా అయితే కాలేదు కదా. ఇంటింటి వద్ద 2 రొట్టెలు అడుక్కునే వారిగా అయితే కాలేదు. అందుకే పురుషార్థం చేసే సమయం చాలా తక్కువ, ప్రాలబ్ధం పొందే సమయం చాలా ఎక్కువ అని తండ్రి చెప్తున్నారు. ప్రాలబ్ధం ఎంత శ్రేష్టంగా ఉంది, ఎంత సమయం లభిస్తుందో గుర్తు ఉంటే ఎంత మంచి స్థితి తయారవుతుంది, శ్రేష్టంగా అయిపోతుంది కదా. కనుక సేవాధారిగా అవ్వడం అనగా మొత్తము కల్పమంతా ప్రాప్తిని పొందే అధికారిగా అవ్వడం. సంగమయుగమంతా సేవ చేస్తూనే ఉండాలా అని ఆలోచించకండి. ప్రాప్తి పొందుకునేటప్పుడు పూర్తి కల్పమంతా పొందుకుంటూనే ఉన్నాము అని అనరు కదా. లభిస్తుంది అని గుర్తుంది కదా. 1కి 1,00,000 రెట్లు అవుతుంది అంటే లెక్క కూడా ఉంటుంది. సేవాదారులుగా అవ్వడం అంటే పూర్తి కల్పమంతా సదా సుఖీలుగా అవ్వడం. ఇది తక్కువ అదృష్టం ఏమీ కాదు. టీచర్లు అనండి, సేవాదారులు అనండి, ఎందుకనగా శ్రమకు 1000 రెట్ల ఫలితం లభిస్తుంది. ఆ శ్రమ కూడా ఏమాత్రం ఇక్కడ కూడా విద్యార్థులకు దీదీ దాదీగా అయిపోతారు. టైటిల్ అయితే లభిస్తోంది కదా. 10 సంవత్సరాల విద్యార్థి కూడా 2 సంవత్సరాల టీచర్ను దీదీ దాది అని అనడం ప్రారంభిస్తారు. ఇక్కడ కూడా ఉన్నతమైన స్థితిలో చూస్తారు. గౌరవం అయితే ఇస్తారు కదా. ఒకవేళ సత్యమైన సేవాదారులైతే ఇక్కడ కూడా గౌరవం లభించేందుకు యోగ్యులైపోతారు. ఒకవేళ కల్తీ ఉంటే ఈరోజు దీదీ దాది అంటారు, రేపు మీ గురించి మొత్తం వినిపిస్తారు. సేవలో కల్తీ ఉంటే గౌరవంలో కూడా కల్తీ ఉంటుంది. అందుకే సేవాదారులు అనగా బాప్ సమానమైన వారు. సేవాదారులు అనగా తండ్రి అడుగులు అడుగు వేసేవారు. కొంచెం కూడా ముందు వెనుక కాదు. మనస్సులో కానీ, వాచాలో కానీ, కర్మణాలో కానీ, సంపర్కంలో కానీ అన్నింటిలోనూ అడుగు జాడల్లో నడవాలి. అడుగులో అడుగు వేయటను ఫుల్ స్టెప్ అంటారు. ఏమనుకుంటున్నారు? మీరు అలాంటి గ్రూప్ వారే కదా. టీచర్లు సదా సహజయోగులే కదా. టీచర్లు శ్రమను అనుభవం చేస్తే మరి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది? మంచిది. ఓం శాంతి.